ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ ఎట్ బాచ్పల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. రంజాన్ మాసం అనగానే ముస్లిం సోదరులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు. ఈ రంజాన్ మాసం అంతా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ కూడా వారి కమ్యూనిటీతో పాటు ఇతరులకు కూడా కొన్ని సహాయక సహకారాలు అందిస్తూ ఉంటారు. మరి ఈ రంజాన్ మాసంలో జరుపుకునే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఇఫ్తార్ విందు. అంటే ఏంటి, అసలు ఈ రంజాన్ మాసంలో ఎందుకు జరుపుకుంటారనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాము. క్యాంపెయిన్షిప్ అసోసియేషన్ వాళ్ళు అంటే ముస్లిం సోదరులు అందరూ కలిసి ఎన్నో సోషల్ సర్వీసెస్ చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని కార్యక్రమాల్లో, అలాగే వరదలు వచ్చినప్పుడు విజయవాడకి అండ్ అలాగే రీసెంట్గా ఒక చాలా మంచి కార్యక్రమం అనమాట. చాలామంది బ్లడ్ అంటే చిన్నపిల్లలకి డొనేట్ చేయడానికి కూడా ఒక 500 మందితో ఆ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ఈ క్యాంపెయిన్షిప్ మెంబర్స్ అందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి చేస్తూ ఉన్నారు. మనతో పాటు ఫౌండర్, కంపెనీషిప్ ఫౌండర్ ఉన్నారు, షబీర్ గారు. మాట్లాడదాము. సార్, ఫస్ట్ ఈ రంజాన్ మాసంలో ముఖ్యంగా జరుపుకునే ఇఫ్తార్ అంటే ఏంటి? ఇఫ్తార్ విందులో ఈరోజు మీరు ఫ్యామిలీ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేశారు. దాని యొక్క ముఖ్య విషయం ఏంటి? అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు షబీర్ అండి, కంపెనీషిప్ ఫౌండర్ని. ఈరోజు కంపెనీషిప్ దావతే ఇఫ్తార్ అనే కాన్సెప్ట్తో, ఇతిహాద్ అనే కాన్సెప్ట్తో ఇఫ్తార్ దావత్ని అరేంజ్ చేశామండి. కంపెనీషిప్ ఆర్గనైజేషన్లో మొత్తము సుమారుగా విజయవాడ, గుంటూరు, వైజాగ్లో ఒక 600 మెంబర్స్ సభ్యులు ఉన్నారు. సభ్యులందరికీ ప్రతి సంవత్సరం కూడా రంజాన్ నెలలో ఇఫ్తార్ దావత్ని మేము అరేంజ్ చేస్తూ ఉంటాము. ఈసారి ఏంటంటే మెంబర్స్తో పాటు స్త్రీలను కూడా, అంటే వారి భార్యలను కూడా ఇఫ్తార్ దావత్ని ఆహ్వానించి ఇఫ్తార్ దావత్ ఇవ్వడం జరిగింది. ఈ మహిళలను కూడా ఇఫ్తార్ దావత్లో పాల్పంచుకోవడం ఇది మొదటిసారి. ఇలాంటి కార్యక్రమాలు కంపెనీషిప్ ఎల్లప్పుడూ చేస్తూ ఉంటుంది. అంటే ఎందుకు అనిపించింది సార్ లేడీస్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి? ఎక్కువగా ఇఫ్తార్ విందులో మగవారే కనిపిస్తూ ఉంటారు. మీరు ఈసారి ఆడవాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడంలో ఏమైనా ప్రాముఖ్యత ఉందా? ప్రాముఖ్యత అంటే ప్రాముఖ్యత అనేది ఏం లేదండి. మా భాగస్వాములు, మాతో పాటు లైఫ్ పంచుకునేవారు, వారిని కూడా కుటుంబం, మేము కంపెనీషిప్ అనేది ఒక ఫ్యామిలీ అండి. ఆ ఫ్యామిలీలో వాళ్ళని కూడా ప్రతి ఈవెంట్లో కూడా మేము ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాము. కానీ ఇఫ్తార్ దావత్లో ఫస్ట్ టైము ఒక 200-250 మెంబర్స్ లేడీస్ని పిలిచి ఇఫ్తార్ దావత్ సమూహంగా వారికి పరదాతో సపరేట్గా చేసి, జెంట్స్ సపరేటు, లేడీస్ సపరేటు మన ఇస్లాం పద్ధతిలో చేయడం జరిగింది. కాకపోతే ఈ మహిళల ఇఫ్తార్ దావత్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ కంపెనీషిప్తో ఇది మేము చేసి చూపించాం. కంపెనీషిప్ అనేది ఒక సోషల్ నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్ అండి. ఇక్కడ మేము చాలా సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. జస్ట్ లైక్ మీరు లాస్ట్ టైం కూడా మీకు చెప్పాము, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ, తర్వాత ఏమైనా విజయవాడ వరదాబాద్లో మనం చేసిన కృషికి మాకు అవార్డ్స్ కూడా రావడం జరిగింది. అలాంటి చాలా ఈవెంట్స్ చేస్తాం. ఇలా సమ్మర్ క్యాంప్స్ కానీ, తర్వాత ఎక్కడైతే ఏ స్కూల్స్ అయితే పేద విద్యార్థులు ఉంటారో అక్కడికి వెళ్ళి మనం వాళ్ళకి ఐ టెస్ట్ కానీ, అలా వాళ్ళకి రిక్వైర్మెంట్ అయిన బుక్స్ అలాంటివి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మొత్తం సోషల్ యాక్టివిటీస్ కంపెనీషిప్ లాస్ట్ 5 years నుంచి చేస్తూ ఉన్నాం. ఇలాంటి ఫ్యూచర్లో కూడా అంటే మాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఇంకా దీన్ని ఎక్స్పాండ్ చేయాలని, దాని ద్వారా ఇంకా చాలామంది పేదలకి లబ్ధి పొందాలని ఇలా మేము ఆశిస్తున్నాం. ఇఫ్తార్ ముందులో అయితే మేము అనుకున్నాం ఒక 400 మెంబర్స్ వస్తారు అనుకున్నాం. కానీ మాషాల్లా ఒక 500 మెంబర్స్ దాకా వచ్చారండి. మెంబర్స్ అందరూ వచ్చారు. 600 మెంబర్స్ ఉన్నాం, మొత్తం 500 మెంబర్స్ అయితే వచ్చారు విత్ ఫ్యామిలీస్ అందరూ కలిపి. చాలా అనిపిస్తుంది ఫ్యామిలీ అంతా జాయిన్ అవ్వడం, ఇక్కడ ఇఫ్తార్ విందులో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది సార్? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మేము ప్రతిసారి మేము ఒక్కళ్ళే వెళ్తాం, నేను మా బ్రదర్స్ అందరూ ఉంటాం. కాకపోతే ఈసారి ఏంటంటే మా పిల్లలు, మా వైఫ్ వచ్చారు, అందరూ చాలా హ్యాపీగా ఇఫ్తార్ విందు చేసుకుంటున్నాం. చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కంపెనీషిప్ అంటే ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది ముస్లిమ్స్, for the Muslims, by the Muslims, to uplift the Muslims and to serve the nation in all ways. అన్ని సోషల్ యాక్టివిటీస్తో పాటు మా రిలీజియస్ యాక్టివిటీస్ని కూడా మేము ఎంతో పవిత్రంగా చేసుకొని ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్ని ఇవ్వడానికి, సమాజంలో మా కమ్యూనిటీకి మీద ఉన్న అపోహల్ని తొలగించడానికి మా ఈ కంపెనీషిప్ నిరంతరం కృషి చేస్తూ ఉంటుంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ టైం మనం చూసాము, గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత చాలా పెద్ద మొత్తంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తలసీమియా పేషెంట్స్కి బ్లడ్ డొనేట్ చేసే కార్యక్రమంలో ఆ కార్యక్రమాన్ని చేశారు. అంతకంటే ముందు మీ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఈ బ్లడ్ డొనేట్ చేశారు తలసీమియా
ప్రాబ్లం ఉన్న పిల్లలందరికీ కూడా దగ్గర దగ్గర ఒక 500 మెంబర్స్ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. ఎలాంటి లాభాలు ఆశించకుండా ఎలా అనిపిస్తుంది అండ్ అలాగే మీ టీం అంతా ఎలా వర్క్ చేస్తుంది? ఇట్స్ కంప్లీట్లీ టీమ్ వర్క్ అండి. కాంపానియన్షిప్ అంటే ఒకళ్ళు ఆర్గనైజర్స్ ఫౌండర్స్ అని కాదండి, ప్రతి ఒక్క మెంబరు, ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ అండి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళు ఎలా అయినా సహాయం చేయగలరో ఫైనాన్షియల్గా లేకపోతే ఫిజికల్గా వాళ్ళ ప్రెజెన్స్ ఉండి ఎలా పాసిబిలిటీ ఉంటే అలా కంపానియన్షిప్ వృద్ధి కోసం మన సమాజంలో మంచి జరగడం కోసం మేము అన్ని విధాలుగా కృషి చేస్తూ ఉంటాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఇఫ్తార్ విందులో ఇలా ఫ్యామిలీ అంతా జాయిన్ అవ్వడం ఎలా అనిపిస్తుంది? ఉపవాసం అనేది మెయిన్ ఉద్దేశం వచ్చి ఎవరైతే ఆకలితో ఉంటారో పేదవాళ్ళు అంటే తిండి లేక ఉంటారో వాళ్ళకి వాళ్ళ ఆకలి బాధ తెలుసుకొని మా వంతు మేము సహాయం చేయాలని అల్లా ఒక ఉద్దేశము. అండ్ ముస్లిమ్స్ ఒక కర్తవ్యం కూడా అదేనండి. అండ్ ఉపవాసంకి వస్తే మార్నింగ్ 4:30కి ఫినిష్ చేస్తాము, ఈవినింగ్ 6:30కి ఇఫ్తార్ అనేది ఇదవుతుంది. దాని తర్వాత ఇంకా ఫ్యామిలీ అంతా కంపానియన్షిప్ ద్వారా ఇలా గ్యాదర్ అవ్వడం అనేది అండ్ అటు మహిళలకు కూడా వన్ ఆఫ్ ద పార్ట్ చేయడం అనేది చాలా మంచి ఆలోచన, ఇంకా చాలా మంచి గొప్ప విషయం కూడా. సో వీఆర్ ఆల్ హ్యాపీ. ముందు ఇలాంటి కార్యక్రమాలు కంపానియన్షిప్ చేయాలని కోరుకుంటున్నాను. చాలా వరకు మహిళలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. త్రూ బ్లడ్ బ్యాంక్ అని అండ్ ఫ్లడ్స్కి హెల్ప్ చేయడం అనేది చాలా గొప్ప విషయము. సో మై హస్బెండ్ వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ కంపానియన్షిప్. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ హిజ్ వైఫ్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. ఇఫ్తార్ విందులో ఇలా ఫ్యామిలీ అంతా జాయిన్ అవ్వడము ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. అండ్ రంజాన్ చాలా స్పెషల్ మంత్ మాకు. అండ్ ఐ గెస్ దిస్ విల్ బి అ మెమరబుల్ డే దిస్ టైమ్. ఈ రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటారు కదా, అది ఎందుకు చేస్తారు అనేది మీకు తెలుసా? తెలుసు, చెప్పు. వేరే పువర్ పీపుల్ గురించి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో మనం కూడా ఫీల్ అవ్వడానికి రంజాన్ మెయిన్ ఫీచర్, అదే స్పెషాలిటీ ఆఫ్ రంజాన్. మీరు ఫాస్టింగ్ ఉంటున్నారా? ఎస్, అల్హమ్దులిల్లా, ఎస్. మీకు ఎలా అనిపిస్తుంది ఇఫ్తార్ విందులో జాయిన్ అవ్వడం అలాగే ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అవ్వడం? చాలా బాగుంది, అల్హమ్దులిల్లా బాగుంది. మగవారందరూ కలిసి అంటే ముస్లిం సోదరులందరూ కలిసి ఇఫ్తార్ విందుని సెలబ్రేట్ చేసుకోవడం మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో. ఇప్పుడు రేర్గా అక్కడక్కడ కూడా కనిపిస్తుంది ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడము, పిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు అనే తారతమ్యం లేకుండా ఇఫ్తార్ విందుని సెలబ్రేట్ చేసుకోవడం చూస్తూ ఉంటాము. ఇప్పుడు కంపానియన్షిప్ వాళ్ళు ఈ ఇఫ్తార్ విందుని సెలబ్రేట్ చేస్తూ ఏర్పాటు చేసి ఫ్యామిలీ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేశారు. దాదాపు 400 మంది మహిళలు ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం, హ్యాపీగా ఎంజాయ్ చేయడం, ఎవ్రీ ఇయర్ ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నామని కూడా వారి హ్యాపీనెస్ని మనతో షేర్ చేసుకుంటూ ఉన్నారు. మరి కంపానియన్షిప్ వాళ్ళు ఎప్పుడూ కూడా అంటే వాళ్ళు ఈ ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దాదాపు 6 and 7 years కావస్తుంది. 7 yearsలోనే ఎంతోమందికి వాళ్ళు సోషల్ సర్వీస్ చేయడము, అలాగే రీసెంట్గా వచ్చిన వరదల్లో కూడా వాళ్ళు చాలా వందల మంది పాల్గొని వేల మందికి సహాయం చేశారు. అండ్ అలాగే ఇక్కడ కొంతమంది చిన్నపిల్లలకి అంటే తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు కూడా 500 మంది బ్లడ్ డొనేట్ చేశారు. ఇప్పుడు ఈ ముస్లిం సోదరులందరూ కూడా కలిసి అందరినీ ఇన్వాల్వ్ చేయాలి, అందరూ ఈ రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందుని సెలబ్రేట్ చేసుకోవాలనే ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే విజయవాడలో ఉన్న ఈ కంపానియన్షిప్ వాళ్ళు ఇఫ్తార్ విందుని ఈ రంజాన్ మాసంలో ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారనమాట. అందులో సుమన్ టీవీని కూడా ఆహ్వానించారు. సో అందుకే మనం రావడము, ఇఫ్తార్ విందులో పాల్గొనడము, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కూడా మనతో షేర్ చేసుకోవడం ఇవన్నీ కూడా జరిగాయి. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.